వెల్కమ్ టు మెగా 9 టీవీ. యువత అసాధారణ శక్తిగా తయారయ్యారని, అందుకే విజ్ఞాన్ 2047 ను తయారు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్రంలో పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 తీసుకొచ్చానని, తప్పకుండా వాటిని అమలు చేస్తానని తెలిపారు. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా చూస్తాను అన్నారు. భారీ ఎత్తున పెన్షన్లు పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఏపీ అని, దేశంలోనే సంక్షేమంలో రాష్ట్రం టాప్ ఉంది అన్నారు. మనలో సగం కూడా ఏ రాష్ట్రం ఇవ్వటం లేదు అన్నారు. 150 అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నం పెడుతున్నట్టు తెలిపారు. ఇంత చేస్తున్నా పేదవాళ్లుగా మిగిలిపోతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజన్ 2047 2000 సంవత్సరంలో ఆ రోజు కూడా విజన్ 2020 తయారు చేశాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం. ఆ రోజు నేను ఇచ్చిన విజన్ 25 సంవత్సరాల్లో దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కడంటే దానికి చిరునామాగా తెలంగాణ తయారైంది. అదే మరి ప్రపంచం మొత్తం తెలుగువారు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు అంటే ఎక్కువ తలసరి ఆదాయం ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా తెలుగువాడు. ప్రపంచం మొత్తం ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారయ్యారంటే దానికి చిరునామాగా తయారయ్యారు తెలుగువాడు. దానికి కారణం మీరు చూస్తే ఆ రోజు నేను ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ కొత్తగా సంస్కరణలు వచ్చాయి. ఫస్ట్ సంస్కరణ అందిపుచ్చుకున్నాను. ఆ తర్వాత టెక్నాలజీ వచ్చింది. ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. దీంతో డెమోగ్రఫిక్ డివిడెంట్ విండ్ఫాల్ గెయిన్గా వచ్చింది. మన వాళ్ళు ప్రపంచం అంతా పోయే పరిస్థితికి వచ్చారు. ఆంటర్‌ప్రెన్యూర్స్ అయిపోయారు. ఈరోజు మొత్తం ఎక్కడున్నా కూడా ఒక సాధారణమైన రైతు కూలీ బిడ్డ ఈరోజు ప్రపంచం మొత్తం ఒక అసాధారణమైన శక్తిగా తయారయ్యారు. చాలా పోరాటాలు ఓసారి తొక్తా ఉంటాయి. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. రంగంపేటలో కొన్ని గ్రామాల్లోనే ఉంది. తమిళనాడులో అయితే జల్లికట్టు చాలా ఎఫెక్టివ్గా జరుగుతూ ఉంది. 3వ రోజు మీరు చూస్తే కనుమ పండుగ. దేవుణ్ణి నేచర్ని ఆరాధించడం మన సాంప్రదాయం. అందుకే ఆ రోజు కూడా 4 రోజులు మనం పండుగ చేసుకుంటాం. ఈరోజు మనం అలాంటి ఈ పండుగ రోజున నేను సొంత గ్రామానికి వచ్చాను. మా మిస్సెస్ అయితే 25 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించింది. అప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు కాదు. విధిగా ప్రతి సంవత్సరం పండుగలు ఇక్కడికి వచ్చేవాళ్ళం. దీనివల్ల రాష్ట్రంలోనే దీనికి ఒక సాంప్రదాయంగా ప్రతి ఒక్కరు రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు రాకపోతే వాళ్ళని చిన్నచూపు చూస్తున్నారు. ఒకప్పుడు వస్తే వీళ్ళు విచిత్రంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా ఈ ఊర్లోకి రాకపోతే వీడికి ఏమాత్రం కూడా ఊరి మీద భక్తి లేదు అని నీచంగా చూసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అందరూ వచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక సాంప్రదాయం ఏ విధంగా అది శాశ్వతంగా ఒక లెగసీ కింద తయారవుతుంది. మనం ప్రాక్టీస్ చేస్తా పోతే అదే ఈరోజు జరిగింది. అలాంటి శుభ సందర్భంలో మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషం.